వాట్ యూ డూ ఫర్ యువర్ ఫిట్నెస్ అంటే ఏం చెప్తారు? ఫిట్నెస్ ఏం లేదమ్మా. నేను స్విమ్మింగ్ చేస్తాను. యాక్చువల్లీ ప్రశాంతం. స్విమ్మింగ్ అయితే చేస్తాను. వారానికి 5 రోజులు చేస్తాను. తప్పకుండా గంట సేపు చేస్తాను. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ డూ. ఈటింగ్ అంటారా, ఐఎమ్ బార్న్ ఇన్ హైదరాబాద్, సో బిర్యానీ ఈజ్ మై ఫేవరెట్. ఐ కెనాట్ యూ ఈట్ ఎవ్రీథింగ్ బట్ ఇన్ లిమిటెడ్ వే. బిర్యానీ అయితే తింటాను నేను. ఐ కెనాట్. హైదరాబాద్లో పుట్టి పెరిగిందా బిర్యానీ తిన్నట్టు ఎవరు నమ్మనుకుంటున్నారు కదా. యూ హ్యావ్ టు ఈట్ బిర్యానీ. So I love biryani. Yes, sir. I eat biryani, but I eat mostly vegetables. Weekly, maybe I binge on a diet once a week, but most of the time I stick to vegetables. Right. Less of meat, more of vegetables and fruits. Oh. More of vegetables and So 90% vegetarian. coconut water I drink. Actually, it's good. It's known to have shown good benefit. 2 glasses of coconut water, is shown to be beneficial. So coconut water is good. షుగర్ ఉన్న వాళ్ళు తాగకూడదేమో అంటారు కదా. Diabetic patient చేసుమా, otherwise in general it's a good జనరల్ product. పేషెంట్ తేకండి. You can take curd in fair amount, is a good thing. Vegetables and fruits. Yeah. I said to you, darker food, brighter food. Vegetables, whatever you like. మీరు నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చమ్మా. నో దిస్ థింగ్ యాక్చువల్లీ. ప్యాంక్రియాస్ గురించి మాట్లాడు. వన్స్ అది డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని నార్మల్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయా సార్? ఇప్పుడు లివర్కి అయినా ఇది డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ. మైల్డ్ అటాక్ అయితే రికవర్ అయిపోతుందమ్మా. మోడరేట్ టు సివియర్ అటాక్ అయితే కొంచెం రెసిడ్యువల్ డ్యామేజ్ ఉంటుంది. ఇది విచ్ టేక్స్ మెడికేషన్స్, సమ్ టైమ్స్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. ఎండోస్కోపీ తన కానీ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ సర్జరీ చేసిన తర్వాత కూడా అంటే నార్మల్ అట్లీస్ట్ ఒక 50% నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. Unless until it's completely damaged actually, then issues actually. రైట్. లివర్లో మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు కదా. Pancreas transplantation is also done. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టు ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారు. మా దగ్గర ఇప్పుడు ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నామా, అంటే డయాబెటీస్ కోసం చేస్తున్నాము ఇప్పుడు అది. ఓకే. సో రైట్ నౌ స్టెమ్ సెల్స్ చేస్తున్నారా సార్? లేదు, మా ఐలెట్స్ ఫ్రమ్ దిస్ థింగ్ యాజ్ అంటుంటే మా దగ్గర దిస్ ఓన్లీ సెంటర్ వేర్ వి డూ. ఇప్పుడు బై ఛాన్స్ నేను ఐ హావ్ టు ఆపరేట్ అని సంబడి ప్యాన్క్రియాస్ తీయాల్సి వస్తాయి. కొన్ని ప్యాన్క్రియాస్ అమ్మా, నాట్ ఆల్. ఆ ప్యాన్క్రియాస్ ఐలెట్ సెల్స్ తీసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తామండి. ఓకే. మా దగ్గర యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ ప్రాజెక్ట్, యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఒకటి ఉండిందమ్మా. వేరిన్ ఐలెట్ తీసుకొని చిన్న డివైస్లో పెట్టి స్కిన్ కింద పెడితే దాన్ని ఇట్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ సెల్స్. సో మామూలు అది వాళ్ళు టెస్ట్ చేయమని చెప్తే మేము వీ డిడ్ ఇట్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ దగ్గర. వీ టెస్టెడ్ ఇట్ ఆన్ యానిమల్స్ యాక్చువల్లీ అండ్ షోడ్ ఇట్ ఈస్ పాసిబుల్. చిన్న సిమ్ కార్డ్ సైజ్ ఉంటుందమ్మా అది. ఓకే. దాంట్లో లోడ్ చేసి స్కిన్ కింద పెట్టేస్తే ఇట్ టేక్ కేర్ ఆఫ్ డయాబెటీస్. సో లాట్ ఆఫ్ రిఫార్మ్స్ ఆర్ కమింగ్. వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ. ఆ డివైస్ ఇప్పుడు మేము వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ ఇండియా. మా CC32 వాళ్ళు చేస్తున్నారు అది. ఆ డివైస్ వస్తే ఇప్పుడు కెడావర్ నుంచి తీసుకున్న ప్యాన్క్రియాస్ నుంచి ఐలెట్స్ ఐసోలేట్ చేసి దాని కింద పెడతారు. దాంట్లో లోడ్ చేసి కింద పెట్టేస్తారమ్మా. అదొకటి. అండ్ స్లోలీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఐలెట్ సెల్స్ కూడా గ్రో చేస్తున్నారమ్మా. ఇప్పుడు ల్యాబ్లో గ్రో చేసినట్టు. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు, అలాగే ల్యాబ్లో కూడా గ్రో చేస్తారు ఐలెట్ సెల్స్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. అన్ని పాసిబుల్ ఏమంటారు సైన్స్. అండ్ ఇంకోటి ఇవన్నీ AI ఇదన్నీ వచ్చే వరకు, ఇంతకుముందు ఒకటి డిస్కవరీ అయిన తర్వాత ప్రాక్టీస్ వచ్చే ఏళ్ళు పట్టేదమ్మా. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. రోగాలు పెరుగుతున్నాయి, ఫాస్ట్ వస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది. అంటే మేము 30 yearsలో చూసింది చాలా ఫాస్ట్. ఇప్పుడు నెక్స్ట్ 30 yearsలో ఇంకా ఫాస్ట్గా అవుతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి రోగాలు. ఎంత ఫాస్ట్గా సెట్ చేస్తున్నప్పుడు లైఫ్ స్పాన్ కూడా చాలా పెరిగి మనుషులు 150 ఏళ్ళు ఉంటారేమో సార్. కమ్యూనిటీలో నేను ఉండకపోవచ్చాము కానీ అది క్వాలిటీ. అప్పుడప్పుడు ఏమంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదని. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. నేను ఉండి ఐ షుడ్ నాట్ బి బర్డన్ టు ద సొసైటీ కదా. ఎగ్జాక్ట్లీ. షుడ్ నాట్ బి బర్డన్. నేను లాంగివిటీ ఇస్ నాట్ ద థింగ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. అవయవదానం మన ఏజ్ వాళ్ళు ఏమన్నా చేస్తున్నాం? ఎందుకంటే చాలా మంది వాళ్ళ పుట్టినరోజులకనో లేకపోతే పెళ్లి రోజులకనో మా దగ్గర అందరూ ప్లెడ్జ్ చేశారు. ఆల్ ద డాక్టర్స్ ఆర్ ప్లెడ్జ్డ్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ దట్ సార్? అమ్మ దెర్ ఇస్ యాక్చువల్లీ దెర్ ఇస్ అంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ ప్రాసెస్. యాక్చువల్లీ సపోజ్ వి గివ్ ఇట్ టు ద జీవన్ దాన్ ఇస్తారు. మాది ఫామ్ ఉందమ్మా. దట్ ఐ థింగ్ యాక్చువల్లీ. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ దిస్ థింగ్, ఆ కార్డు ఒకటి ఇస్తారు. సో వెన్ ఎవర్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సపోజ్ టు గివ్ ఇట్ అప్ టు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గంటల లోపల వాళ్ళకి అవయవదానం చేయాల్సిన? అంటే యూజువల్గా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏది తీసుకుంటారు అన్నది. కార్డియాకి డిఫరెంట్ ఉంటుంది, హార్ట్కి డిఫరెంట్ ఉంటుంది, లంగ్కి డిఫరెంట్ ఉంటుంది, ప్యాన్క్రియాస్ డిఫరెంట్ ఉంటుందమ్మా. సో అన్నిటికంటే ఫాస్ట్ తీసుకోవాలంటే ప్యాన్క్రియాస్ తీసుకోవాలమ్మా. సో దాన్ని లైసెన్స్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది అది. సో అలాగే ఒక్కొక్కదానికి ఒక పీరియడ్. సో అందరూ ఇప్పుడు ఈ డొనేషన్కి వెళ్ళినప్పుడు అందరు టీమ్గా వెళ్తారమ్మా. అది
ఓకే. అందరు టీమ్కి వెళ్ళి ఒకటేసారి తీసేసుకుంటారు. సో దట్ యాక్చువల్లీ తీసుకొని ఆ స్పెషల్ సొల్యూషన్స్లో పెడతారమ్మా. ఒక్కొక్క ఆర్గన్కి వేరే వేరే టైం ఉంటుంది, హౌ మచ్ టైం ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ టు అని. రైట్. సో ఆ స్పెసిఫిక్ సొల్యూషన్స్ వచ్చాయి విచ్ కెన్ మెయింటైన్ ద థింగ్ ఫర్ లాంగర్ టైం. సో దానివల్ల వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ నౌ అండ్ దెన్. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు వేరే హార్ట్ ఈ మనిషికి పెట్టినప్పుడు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ టేస్ట్లు కూడా మారాయి అని చెప్పి నేను చాలాసార్లు విన్నాను. అలాగే గట్ హెల్త్ ఈజ్, లివర్ హెల్త్ ఈజ్ మన మెంటల్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎమోషన్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇది అని అన్నప్పుడు ఇది మారినప్పుడు కూడా మీరు నవ్వుతూనే ఉన్నారు. వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇది బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అవుతుందేమో కానీ దీనివల్ల కాదమ్మా. అంటే వేరే హ్యాబిట్స్ వల్ల చేంజ్ కాదు. హార్ట్ అంటే ఇది వాటి వల్ల వాటి హ్యాబిట్స్ అంటే వాళ్ళ పర్సెప్షన్ ఏం చేంజ్ కాదమ్మా వాళ్ళకి. రైట్. పర్సెప్షన్ ఏం చేంజ్. దేర్ ఆర్ పీపుల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఆల్కహాల్ తాగేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అమ్మా ఏదో కొనేసుకోవచ్చు అన్నట్టుంది ఇప్పుడు. ఏముంది, తాగుతాం వస్తే మేము చేసుకుంటాం, డబ్బు ఉంది కదా చేసుకుంటాం, అలాగే అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఉన్నారు చాలా మంది ఉన్నారమ్మా అలాగే. పాండమిక్ తర్వాత చాలా మంది మనిషి లైఫ్ కి గ్యారంటీ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంది సార్ పరిస్థితులు. వస్తే ఎంత సఫర్ అవుతారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. యాక్చువల్లీ మీరు ఇది చూసాను ఇమీడియట్ పాండమిక్ తర్వాత అమ్మా దాని హ్యూజ్ సర్చ్ అక్కడ ఈ కాశ్మీర్ సైడ్ ఒకటేసారి వెళ్ళిపోయారు. అక్కడ ఇంటర్వ్యూ చేశారు. అక్కడ నేను వెరీ ఫ్యాసినేట్ లే పబ్లిక్ మీలాంటి వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ చేశారు. రైట్. అంటే మీరు అక్కడ నుంచి ఇంత దూరం ఎందుకు ఖర్చు పెట్టుకొని ఇచ్చారంటే దీని ద్వారా కోవిడ్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఉంటామో ఉండమో తెలియదు కదా, ఒకసారి చూసిపోదామని వచ్చాము. చూసిపోతాం. అంటే పేషెంట్స్ వే ఆఫ్ థింకింగ్, అంటే నాట్ పేషెంట్ ఇన్ జనరల్ పబ్లిక్ పర్సెప్షన్. ఇప్పుడు ఆ కోవిడ్ తర్వాత కూడా ఇది మీరు అన్నట్టు ఈ కల్చర్ బాగా చేంజ్ అయిందంటే కోవిడ్ తర్వాత చేంజ్ అయిందమ్మా. ఉంటామో ఉండమో అన్నది ఒకటి వచ్చింది. అది ఎవరిని అడిగినా అంటే అదే అంటారు, రేపు ఉంటామో ఉండమో అంటారు. దట్ ఈస్ అంటే అది కూడా తప్పమ్మా. దట్ ఇస్ నాట్ అంటే రేపు ఉంటామో ఉండమో అంటే రేపు టార్గెట్స్ ఉండవు కదా మనకి ఇప్పుడు. అదే కదా ఈ రోజే అని అనుకుంటే అసలు ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు. అది అందుకే నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అది ఆ టార్గెట్స్ పెట్ట అంటే మీరు అంటే టార్గెట్స్ అంటే నాట్ ఇన్ ప్రాక్టీస్, గోల్స్ లేకుండా పోతున్నాయేమో అనిపిస్తుంది నాకు. ఏదో టార్గెట్ ఉండాలి కదా, నేను ఇది అచీవ్ చేయాలని ఉండాలి కదమ్మా. ఇప్పుడు లేదు, నేను ఇప్పుడు ఉంటానో ఉండను పోతాను అంటే దట్ ఈస్ ద డిఫరెంట్. అది తప్పు కదా. అది ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, అలాగ వస్తుంది. అలా అదే ఆలోచించే ఒక్కొక్కరు అంటే పేషెంట్ మాట్లాడుతుంటామా. అంటే అందుకే అంటారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంతమందితో మాట్లాడేసారు తెలుస్తుంది ఏమవుతుంది అనేది. నాకైతే హ్యాబిట్ ఎక్కడ పోయి కూర్చుంటే మాట్లాడతాను, వాళ్ళు చీదరం చివరి మాట్లాడతాను. నేను వద్దురా బాబు ఇంత మాట్లాడడం కష్టం అన్న వరకు మాట్లాడితే తెలుస్తుంది మనకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ సొసైటీ అనేది. అదొక్కటే కాదు సార్, పాండమిక్ తర్వాత ఇదొక్కటే కాదు, సొంత ఇల్లు. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో ఒక 25-30 years ఎవరు ఇల్లు కొనట్లేదు. ఎందుకు అంటే ఎవరు కడతారండి అంత లెంగ్దీగా లోన్లు, హ్యాపీగా రెంటల్ హౌస్ లో ఉంటాం, ఎప్పుడు పోతామో తెలియదు, నా బడ్డని మళ్ళీ మా వాళ్ళకి ఎందుకు. ఓ మై గాడ్, అసలు ట్రెమెండస్లీ మారిపోయింది థాట్ ప్రాసెస్. అంటే పెళ్లి విషయంలో అలాగే ఉన్నారు, పిల్లల విషయంలో అలాగే ఉన్నారు. నోబడీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్, నోబడీ వాంట్స్ టు హావ్ చిల్డ్రన్. నిన్న మొన్న పేపర్లో చిల్డ్రన్ ఇది లయబిలిటీ అంటది ఆవిడ. I said it's a very day before paper newspaper they saying they feel somebody అదేంటంటే celebrity says like that actually it becomes a thing get carried away. ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ప్రమోట్ చేస్తే వాళ్ళ బిజినెస్ పెరగడం, అది ఎంతవరకు నిజం కాదు ఏంటి ఏం లేదు, అక్కడ వాళ్ళు చెప్పారు మేము వెళ్ళిపోవడమే. ఇంకా మా దగ్గర స్క్రీన్ చేస్తుంటాం, మా దగ్గర ఎనీ థింగ్ యాక్చువల్లీ మా దగ్గర కమిటీ పెట్టుకున్నాం మేము. హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ దట్ కమ్స్ యాక్చువల్లీ వేసి దట్ ఇస్ కరెక్ట్లీ గివెన్ ఆర్ నాట్ అన్నది. ఎస్ సార్ అబ్సల్యూట్లీ. అంటే నా ఉద్దేశం ఒకటే సార్, జర్నలిస్ట్గా ఇన్నేళ్ళుగా రైట్ కాంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఇప్పుడున్న యాక్చువల్లీ యూ ఐ మీన్ వెరీ ఫ్రాంక్లీ అమ్మా, అంటే మిమ్మల్ని ఏదో చేస్తున్నాను బోస్ట్ చేస్తున్నాను కదమ్మా. యువర్ పీపుల్ ఆర్ ది బెస్ట్ పీపుల్ టు టేక్ ద రైట్ మెసేజెస్. అంటే చిన్న మెసేజెస్ అయినా కానీమ్మా ఎఫెక్టివ్గా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. చిన్న మెసేజెస్ కానీ అండ్ అది పబ్లిక్ ఎలా పర్సీవ్ చేస్తారన్నది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒకటైతే ఈ సోషల్ మీడియాతో అక్కడ అర్థమైంది ఏంటంటమ్మా, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ త్రూ ఎవరన్నా సెలబ్రిటీ నుంచే వస్తేనే ఒప్పుకునేలాగా ఉన్నారు. తినేది కానీ వేసుకునేది కానీ తిరిగేది కానీ దేనికైనా కానీ
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది అది. కానీ యాక్చువల్గా ఏజీ ఈజ్ నాట్ డూయింగ్ దట్ సార్. ఎవరిని ఏ సెలబ్రిటీని తీసుకొచ్చి ప్రమోట్ చేయట్లేదు, ఎక్కడ మార్కెటింగ్ మా దగ్గర సెలబ్రిటీ సైన్స్ మా దగ్గర నెక్స్ట్ వీక్ బ్యారీ మార్షల్ గారు వస్తున్నారు, నోబెల్ ప్రైజ్ విన్నర్. మాకు అది దట్ ఈస్ ఇంపార్టెంట్. బ్యారీ మార్షల్ ఇస్ కమింగ్ మా టు గివ్ ద ఒరేషన్ యాక్చువల్లీ. సో మాకు దట్ ఈస్ వాట్ వీ వాంట్ మా సైన్స్ టు బి టేకెన్ యాక్చువల్లీ. కరెక్ట్ కరెక్ట్. అదే ఇది కూడా చేస్తుంటాం మా ఎవ్రీ థర్స్డే మీకు క్లినిషియన్ సైంటిస్ట్ మీటింగ్ అని ఒకటి చేస్తాము. క్లినిషియన్స్ సైంటిస్ట్ ఇద్దరు కూర్చొని మీటింగ్ చేస్తారు అది. సో టు సీ హౌ ఇట్ కెన్ బి ఇంటరాక్టెడ్ అని. సో దీస్ ఆర్ ద థింగ్ దట్ వీ డూ యాక్చువల్లీ. సో మాకు అకాడమిక్ మార్కెటింగ్ సైన్స్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సైన్స్ టు టేక్ ఇట్ టు ద పీపుల్ యాక్చువల్లీ. దట్ ఈస్ హౌ ఐ థింక్ యూ షుడ్ స్టాండ్ అపార్ట్ అనిపిస్తుంది మాకు.